తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు పూజ్యశ్రీ స్వామిని సుమిత్రానంద సరస్వతి మాతాజీ ఉన్నారండి. వారు కాకినాడ కొప్పవరం గ్రామంలో ప్రణవ ఆశ్రమాన్ని స్థాపించారు. అంటే మెడిటేషన్ సాధన ద్వారా మనం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించి ఆత్మానందాన్ని ఏ విధంగా పొందాలో వారు తెలియచేస్తూ ఉంటారు. ప్రత్యేకించి ఆశ్రమం దగ్గర ఎంతో మంది వచ్చి సాధనలో ఉన్నటువంటి ప్రక్రియల్ని, ఆ స్టేజెస్ని వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు, ఆత్మానందాన్ని పొందుతూ ఉన్నారు. వారు కొన్ని క్లాసెస్ ద్వారా ఆన్లైన్లో దేశ విదేశాల్లో ఉన్న చాలా మందితో కనెక్ట్ అవుతూ వాళ్ళని సన్మార్గంలో, భక్తి మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. అంటే ఒక స్పిరిచువల్ వేలో మెడిటేషన్ వల్ల ఇన్ని సాధ్యమవుతాయని అమ్మ మాటలు వింటే నాకు అనిపించింది. అందుకే ఇవాళ ఆహ్వానించాం సుమన్ టీవీ స్టూడియోకి. ఇవాళ ఎన్నో అమూల్యమైన విషయాలు అమ్మతో మనం చర్చిద్దాం. అమ్మ నమస్కారం అండి. నమస్తే గీతాంజలి గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా సంతోషం మళ్ళీ కలవటం, చాలా రోజులైంది. అవును, ధ్యానానికి సంబంధించి అలాగే మీ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా మనం గతంలో మాట్లాడుకున్నాము. అవి చాలా మంది విని పంథాన్ని మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, దారి మళ్లించిన వాళ్ళు ఉన్నారు, కొంచెం అటువైపుగా స్పిరిచువాలిటీ వైపు ప్రయాణిస్తున్న వాళ్ళు చాలా మంది స్వయంగా నాకు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా. ఇలా కొన్ని ప్రశ్నలు కూడా వాళ్ళు అడిగారు, అవన్నీ నేను మీ ముందు ఉంచుతాను ఇవాళ, ప్రత్యేకించి ధ్యానానికి సంబంధించి. ఇందులో భాగంగా ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ లో స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోయింది, ఏమన్నా పని చేయాలన్నా ఒత్తిడి ఫీల్ అవుతున్నారు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అది జాబ్ చేసే వాళ్లే కావచ్చు, ఇంటి దగ్గర ఉండే వాళ్లే కావచ్చు, ఏ రకంగానైనా ఆ ప్రెషర్ అనేది ఫీల్ అవుతూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే నిద్ర అనేది సరిగ్గా ఉండట్లేదు, నిద్రలేని సమస్య చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇవన్నీ దాటాలి, వీటన్నిటిని అధిగమించాలంటే మెడిటేషన్ తో అది సాధ్యమవుతుందా? సాధ్యమైతే గనక అసలు ఎలా సాధన చేయాలి? నేను కూడా అదే చూశాను. చాలా ఆశ్చర్యం ఏంటంటే పూర్వం ఓల్డ్ ఏజ్ వస్తే నిద్ర పట్టేది కాదు. మేము కాలేజ్కి, స్కూల్స్కి వెళ్తున్నప్పుడు ఈ మధ్య కాలంలో పిల్లలందరూ కూడా నిద్ర పట్టట్లేదు అని చెప్తున్నారు. అంత చిన్నపిల్లలకి నిద్ర పట్టకుండా ఏముంటుంది, మీరు సెల్ ఫోన్ చూస్తున్నారు అందువల్ల నిద్ర రావచ్చు ఉండదు అని నేను చెప్తే, నిద్ర రాకే సెల్ ఫోన్ చూస్తున్నాం అంటున్నారు. అంటే ఆ మనస్సు వేగం, నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తే అర్థమైంది ఏంటంటే, పగలంతా మనస్సు చాలా వేగంతో పరుగు పెట్టినప్పుడు అది ఆగడానికి టైం పడుతుంది. ఆ రిలీఫ్ రావాలి అని అంటే మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుంది. కానీ మెడిటేషన్కి టైం లేదని చెప్తారు, కానీ బెడ్ మీద పడుకుని ఎంతసేపు అయినా ఆలోచిస్తారు. నిద్ర రానప్పుడు ఇమీడియట్లీ మెడిటేషన్ లేదా ఒక మంచి పుస్తకం చదువుకోవడము, లేదా మంత్రం జపం చేసుకోవడము, ఇవన్నీ కూడా మన పెద్దలు మన జీవన విధానంలో మనస్సు మీద గ్రిప్ కోసమే అన్ని ఏర్పాటు చేశారు. చక్కటి ఆరోగ్యము, ఆనందంగా జీవించడానికి వాళ్ళు ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడాను. అలాగే పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా సరే ఫస్ట్ మీరన్న స్ట్రెస్, ఒత్తిడి రావడానికి కారణం ఏంటంటే అనవసరమైన విషయాల జోలికి వెళ్ళడం. అంటే బ్రెయిన్ కెపాసిటీని మించి ఇంకా ఎక్కువ ఓవర్లోడ్ చేయటము. మనము ఒక ఎంత బరువు ఎత్తగలుగుతామో అంతే ఎత్తగలుగుతాము. ఇంకొంచెము దాన్ని ప్రాక్టీస్ చేసి, ఇప్పుడు మీరు వెయిట్ లిఫ్టింగ్ లేకపోతే ఇంకొకటి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ముందు స్టార్టింగ్ చాలా చిన్నగా స్టార్ట్ చేస్తారు, నెమ్మదిగా అచీవ్ అవుతారు. అలాగే మన మైండ్ కూడా ఎంత కెపాసిటీ ఉంది, ఎంత తట్టుకోగలుగుతుంది, ఫస్ట్ అది చూడాలి. మన బాడీని ఎంతలా మనము చూసుకుంటున్నామో మన మైండ్ వరకు వచ్చేటప్పుడు పట్టించుకోము. అన్నిటికీ మూలం మైండే కదమ్మా. అప్పుడు దానికి ఎంత లోడ్ ఇస్తున్నామో, ఏది అవసరం, అసలు ఎంతవరకు అవసరమో, అవసరం లేకుండా ఎందుకు మనం దానికి లోడ్ ఇవ్వాలి, అది అన్నెసరీ తీసేస్తే చాలా వరకు స్ట్రెస్ ఉండదు. అసలు అది చాలా ఈజీ, మనం చేసే పని, మన దగ్గర ఉన్న పని అది. కానీ అది చాలా కష్టమైన పని అనుకుంటాం. ఇందాక మీరు అన్నారు, చాలా మంది చెప్పిందే ఇది, మెడిటేషన్ కానీ కూర్చుంటాం కానీ ఎక్కువసేపు అసలు కూర్చోలేము, ఆలోచనలు వచ్చేస్తున్నాయి అని అంటారు. డిస్ట్రాక్షన్ స్టార్ట్ అయిపోతే రెండో నిమిషం నుంచే, రెండో నిమిషం దాకా ఎందుకు కూర్చుని వెంటనే ఫస్ట్ ఏదో కాస్త సెటిల్ అవుతున్నాము అనగా ఏదో ఒక జ్ఞాపకం రావడం, జరిగిపోయినవో, ఇలా జరుగుతాయనో, ఏదో ఒకటి ఎవరో తెలియని వ్యక్తులు, తెలిసిన వ్యక్తులు ఇలా కనబడుతూ ఉంటారు. ఆలోచన అంతా అటువైపు వెళ్ళిపోతుంది తప్ప ఏదైతే మనం ధ్యానం చేద్దామని కూర్చున్నామో అది కంటిన్యూ అవ్వదు. ఎందుకు పొరపాటు ఏంటంటే, అసలు ధ్యానం చేస్తే నాకు ఏ ఆలోచన రాకూడదు, నేను ప్రశాంతంగా ఉండాలి అని ఒక ఎక్స్పెక్టేషన్ తో కూర్చుంటారు.
ఇది పొరపాటు. ఇది పొరపాటు. ఫస్ట్ అసలు కూర్చున్నప్పుడు ధ్యానం ఎందుకు చేస్తున్నాము అని అంటే మన ఇన్నర్ మనకు తెలియడం కోసం చేస్తున్నాం. అంటే మన మనస్సు మనకు తెలియడం కోసం చేస్తున్నాం. ఈ విషయం ఎవరికీ అర్థం కాదు. ఇక్కడే రాంగు. అసలు ధ్యానం చేస్తే మనం ఏంటి అనేది, మన లోపల ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. మన బయట బాడీ తెలుసు, మన పేరు, మన ఊరు ఇవన్నీ మనకు తెలుసు. కానీ మన లోపల మన మానసిక పరిస్థితి మనకు తెలియదు. సో మన మనస్సు అద్దంలో చూసినట్టు ధ్యానంలో తెలుస్తుంది. ఎలా అంటే మీరు ఇప్పుడు అంటున్నారు కదా, ఇలా కూర్చోగానే ఆలోచనలు వస్తున్నాయి అంటే మీ మనస్సు మీ దగ్గర లేదు, ఎటో వెళ్తోంది. ఎందుకు వెళ్తోంది అంటే మీ ధ్యాస అక్కడ ఉంది. అందుకని మనస్సు ఎప్పుడో దాన్ని అలాగ చూన్ చేసి ఉంచాము కాబట్టి మీరు ఎప్పుడు కూర్చున్నారో అప్పుడు ఖాళీగా ఉన్నారు, వేరే పని ఏం చెప్పట్లేదు, అది పాత విషయాలకు వెళ్తోంది. అప్పుడు మీరు ఏం చేయాలి, దాన్ని తెలుసుకుని అప్పుడు బ్యాక్ తీసుకురావాలి. కళ్ళు మూస్తే కదమ్మా మన మనసు ఎటు వెళ్తుందో తెలుస్తుంది, లేకపోతే ఎలా తెలుస్తుంది? కానీ జనం ఏమనుకుంటారంటే ధ్యానానికి కూర్చోగానే అది ఆగాలి, అది ఆగట్లేదు కాబట్టి నాకు ధ్యానం కుదరట్లేదు అంటున్నారు. ప్రతి పని మీరు ఏం చేయాలన్నా కొంత టైం తీసుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు. ధ్యానం దగ్గరికి వచ్చేటప్పటికి కూర్చోగానే కుదరాలని ఎలా అనుకుంటారు? దీనికి కూడా కొంత సమయం పడుతుంది. దానికి కూడా కొంత సమయం పడుతుంది. రోజులు పట్టొచ్చమ్మా తెలుసుకో. అది ఎవరూ చెప్పలేము. వాళ్ళ లోపల స్థితి ఏమిటి అనేది వాళ్ళకే తెలియాలి. అందుకని ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేస్తే ఫస్ట్ 1 week లోనే మీకు మనస్సు యొక్క వేగం యొక్క గ్యాప్ తెలుస్తుంది. అంతకుముందు చాలా స్పీడ్ గా వెళ్లే మనస్సు స్లో అవుతుంది. ఒక 1 week లో మీరు రోజు మొత్తంలో ఒక పావు గంట 10 నిమిషాలు కూర్చుంటే చాలు, స్లో అవటం స్టార్ట్ అవుతుంది. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయాలి. అసలు అబ్జర్వ్ చేస్తే అక్కడి నుంచి ఒక 10 days 21 days అలా టైం పెట్టుకుంటే కనుక ఇంకా గ్యాప్ పెరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. నేను ఇది పక్కాగా మీకు రూఢి చేసి చెప్పగలుగుతాను, ఎందుకంటే ఎంతో మందికి మేము ప్రాక్టీస్ లో చూసాము. అది అంటే మనస్సు అంటే మీరు హార్ట్ రేటింగ్ ఎలాగైతే మీరు చూస్తారో అలా మనస్సు వేగం నెమ్మదిగా తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తగ్గడం మొదలు పెట్టినప్పుడు ఎప్పుడైతే గ్యాప్ పెరుగుతుంది అంటే థాట్కి గ్యాప్ పెరుగుతుంది. ఆ గ్యాప్ పెరగడం మొదలు పెట్టినప్పుడు మీరు ఇంకా ప్రాక్టీస్ చేస్తుంటే ఆ గ్యాపే పెరుగుతుంది. థాట్ పూర్తిగా పోదు, ఫస్ట్ ఆ గ్యాప్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ గ్యాప్ పెరగడం మొదలు పెట్టిందో అక్కడ మనకే పీస్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. ఎలాంటి ఫీలింగ్ ఉంటుందమ్మా? ఏమనిపిస్తుంది? ఒక హాయి అయిన స్థితి అనిపిస్తుంది. మీకు ఎంతో బరువు దిగిపోయినట్టు అనిపిస్తుంది. అప్పుడు బయట విషయాల పట్ల కూడా ఎక్కువ వ్యామోహం లేకుండా, ఆసక్తి లేకుండా తగ్గుతూ ఉంటుంది. అన్నెసరీ థింగ్స్ జోలికి వెళ్ళాలని అనిపించదు. తర్వాత ఏమవుతుందంటే మీరు ఒకవేళ పనుండి మీరు ధ్యానం చెయ్యకపోయినా మనస్సు కోరుకుని మిమ్మల్ని బలవంతంగా కూర్చోబెడుతుంది. అప్పుడు వరకు మనం ధ్యానం చేయాలి. అంటే ఎప్పటి వరకు జనం అందరికీ డౌట్, ఎప్పటి వరకు ధ్యానం చేయాలి, ఎంతసేపు ధ్యానం చేయాలి? కొంతమంది అయితే మీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ధ్యానం ఏదో ఒకటి టెక్నిక్ పెట్టకపోతే పాపం మరి ఎలాగా అని చెప్పి ఏదో ఒక టెక్నిక్ పెడతారు. నేనేం చెప్తానంటే భోజనం కంపల్సరీ చేస్తున్నాం కదమ్మా మనం, తింటాం కదా, అది శరీరానికి బలము ఆహారము తీసుకోవాలి, నెసెసిటీ అంటున్నారు. మైండ్ కి రెస్ట్ అనేది నెసెసిటీ కాదండి. మేము నిద్రపోతున్నప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాము అంటున్నారు, కానీ కళలకు అంటున్నారు కదా. నిజమే కదా, తెలిసి మీరు రెస్ట్ ఇవ్వాలి అంటున్నారు. అదే ధ్యానం. తెలిసి మీరు రెస్ట్ ఇవ్వడం అంటే మీ మైండ్ ని, ఇప్పుడు మీ చెయ్యి, మీ కాలు అన్ని మీ మాట వింటున్నాయి, మీ మైండ్ కూడా మీ గ్రిప్ లోకి రావాలి. వస్తే ఎన్ని స్టేజెస్ ఉంటాయి చాలా వరకు. అంటే ఇన్ని అని అలా లెక్క పెట్టడం కాదు. మీకు ఇప్పుడు చెప్పినట్టు ఇలా గ్యాప్ పెరగడము, తర్వాత వేగం తగ్గడము, తర్వాత కంట్రోల్ అవ్వడము, తర్వాత మనం బ్యాక్ తీసుకోవడము, ఇలా ఇవన్నీ అలా చెప్పుకుంటూ వెళ్తే అన్నింట్లో గ్రిప్ సాధించడం వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అప్పుడు ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి నిద్రలేమి సమస్యలు కావచ్చు, అది ముందే పోతుంది. నిద్రలేమి సమస్య ఇవన్నీ కూడా మీకు ఎప్పుడైతే గ్యాప్ స్టార్ట్ అయ్యిందో అప్పుడే నిద్ర ఈజీగా పట్టేస్తుంది. తర్వాత కలలు రాని స్థితికి వస్తారు, డీప్ స్లీప్ అవుతుంది. ఇప్పుడు నేను 2 hours పడుకుంటాను, 2 hours లో ఎలా సరిపోతుంది? అంతే, 2 గంటలు. ఈ 2 గంటలు ఎలా సరిపోతుంది నాకు ఎనర్జీ మరి అని అంటే ఆ గ్రిప్
ఆ గ్రిప్ వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే మనసు స్ట్రెస్ తీసుకోదు, అప్పుడు ఇంత అవసరం లేదు. ఆహారం కూడా అంతే, తీసుకోవాలంటే తీసుకోవడం, తీసుకోకపోతే తీసుకోకపోవడం. ఎపటైజ్ కూడా రిసీవ్ చేసుకుంటోంది. ఎలా తీసుకుంటోంది ఎలా అంటే ఇదంతా కూడా ఎప్పుడైతే స్ట్రెస్ పెరిగే కొలది అనేక రకాల ఇబ్బందులు, వరల్డ్ వైజ్ రీసెర్చ్ కూడా చెప్పింది స్ట్రెస్ కి 377 రోగాలు వస్తున్నాయని. మరి మనకి తెలియట్లేదు ఎంత ప్రతి దానికి స్ట్రెస్సే మూలము అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కదా. హెల్త్ అంటే శరీరం ఒకటే హెల్త్ అనుకుంటారు, గుడ్ ఫుడ్ తీసుకుంటారు, మంచి ఫుడ్ తీసుకున్నామంటారు, ఆర్గానిక్ తీసుకున్నామంటారు, ఇది చెప్తారు. మరి మన మునులు ఋషులు అందరూ కూడా ఏ ఆహారం తీసుకున్నారు వాళ్ళైతే, ఇలా న్యూట్రిషన్ ఇవన్నీ తీసుకున్నారా, ఏది దొరికితే అది తీసుకున్నారు. అవును, కానీ ఎలా అయ్యారు ఇది గమనిస్తే మనకు తెలుస్తుంది. అంటే ఎన్ని తీసుకున్నా ఎన్ని చేసినా మెయిన్ గా మీరు స్ట్రెస్ మీద దృష్టి పెట్టట్లేదు. నాకు స్ట్రెస్ వస్తోంది అని అంటున్నారు తప్పించి నేను ఎలాగ దాన్ని అధిగమించాలి అనే దగ్గర తప్పనిసరిగా దృష్టి పెట్టాలి. రోజు 10 నిమిషాలు లేకుండా టైం ఎవరికి ఉండదమ్మా. ఏ సమయం అనువైనది మెడిటేషన్ కి అసలు? తెల్లవారుజామున అనువైందంటే ఈజీగా మీకు థాట్స్ తగ్గుతాయి, ఎందుకని నైట్ మీరు నిద్రపోతారు కాబట్టి, రెస్ట్ మోడ్ లో ఉంటారు కాబట్టి, బాడీ కూడా ఎక్కువ అలసిపోకుండా ఉంటుంది కాబట్టి మీరు కూర్చోడానికి అనువుగా ఉంటుంది. అలాగే రాత్రంతా కూడా మీరు ఆ రెస్ట్ తీసుకున్నప్పుడు మైండ్ కూడా అలా రెస్ట్ గా ఉంటుంది కాబట్టి ఈజీగా అవుతుంది. తెల్లవారుజామున వాతావరణం కూడా మీకు ఎక్కడ పొల్యూషన్, థాట్ పొల్యూషన్ లేకుండా, భావావేశము భావజాలము అనేది మీ దగ్గరికి లేకుండా మంచి వాతావరణం ఉంటుంది కాబట్టి కొత్తగా కూర్చున్న వాళ్ళకి కూడా ఈజీగా కుదురుతుంది. అయితే నైట్ నిద్రపోవాలి అని అంటే తప్పనిసరిగా పడుకునేటప్పుడు ధ్యానం చేయాల్సిందే. పడుకునేటప్పుడు చేస్తే ఈజీగా నిద్ర పడుతుంది. నిద్ర రావట్లేదు అన్నారు అనుకోండి, నేనేం చెప్తానంటే అదృష్టవంతులు హాయిగా ధ్యానం చేసుకోవచ్చు కదా అంట కదా. నిద్ర రావట్లేదని బెంగెందుకు, నిద్ర వచ్చిన వాళ్ళు నిద్రను ఆపుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. నిద్ర రానప్పుడు మీరు హాయిగా నిద్ర వచ్చే వరకు ధ్యానం చేసుకోవచ్చు. లేదా థాట్స్ వస్తున్నాయి అనుకోండి, అట్లీస్ట్ మీ థాట్స్ ఎందుకు వస్తున్నాయి అని మీరు విచారణ చేయొచ్చు. ఈ థాట్స్ నేను అనవసరంగా ఇక్కడ పెట్టాను నా మైండ్ ని, దాన్ని బ్యాక్ తెచ్చుకోవాలి అని విచారణ చేయొచ్చు. మీ మీద మీరు గ్రిప్ తెచ్చుకోవచ్చు. చాలా ఈజీ అమ్మా. ఆల్రెడీ ధ్యానం చేసిన వాళ్ళు కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగారమ్మా. వాళ్ళు ధ్యానంలో మెడిటేషన్ స్టార్ట్ చేశారు, వాళ్ళకి కొన్ని రంగులు కనిపిస్తున్నాయి అనేది ప్రధానంగా చెబుతూ ఉంటారు. ఆ రంగులు దేనికి నిదర్శనం, అసలు ఎందుకు కనిపిస్తాయి? సంస్కార బలం అంటాము. పూర్వంగా వాళ్ళు చేసిన సాధన నుంచి వచ్చిన వాళ్ళ సంస్కార బలంలో వాళ్ళ స్థితులు, వాళ్ళ స్థాయిలు అవన్నీ కూడాను ఊహించుకుని రంగులు కనిపించడం కాదు. అసలు ఏమి తెలియని స్థితిలో ఒరిజినల్ గా కలర్స్ కనిపిస్తే కలర్స్ మెడిటేషన్ కూడా ఉంది. తప్పనిసరిగా కలర్స్ మెడిటేషన్ ఉంటుంది. అయితే అవన్నీ ఒక స్టేజ్ వరకే, అవన్నీ కూడా మీరు ఎదగడానికి ఉపయోగపడేది, ఇంకొంచెం ఎంకరేజ్ అవ్వడానికి రకరకాలుగా తప్పించి అదే కరెక్ట్ అని నేను చెప్పను ఎప్పుడు కూడా. అవి ఏమి వచ్చినా సరే అవన్నీ ఓకే, అది మనం అలాగా వదిలేసి ముందుకు వెళ్ళిపోవాలి తప్పించి మళ్ళీ అక్కడ ఆగుతారు కొంతమంది. అలా ఆగకూడదు. నాకు ఈ రంగు కనిపించిందని చెప్తారు, లేకపోతే ప్రతి ఒక్కళ్ళు ఆ రంగు గురించి మాట్లాడతారు. అప్పుడు ఏమవుతుందంటే మీ మనసు అక్కడ ఆగిపోతుంది. చాలా మంది ఏంటంటేనమ్మా ఈ చక్రాలకి అవి రిలేట్ చేస్తూ, స్వాధిష్టాన చక్రం అయితే ఈ రంగు దీనికి సంకేతం, ఇదంతా మనస్సు మీద గ్రిప్ కోసమేనా? అంతేనా? అంతే, దాంట్లో ఏమీ లేదు. మనస్సు మీద గ్రిప్ అంటే ఒక ఫోకస్ పెట్టడం కోసం, ఒక ఊహ, ఒక ఫోకస్ అంటే ఒక ఏకాగ్రత ఒక ప్లేస్ కి తీసుకురావడం కోసము ఆ నిర్మాణం అయినవన్నీ కూడా. ఒరిజినల్ గా మెడిటేషన్ అని అంటే కనుక నువ్వుగా నీ సోల్ అంటే ఎటు జర్నీ కాకుండా ఆత్మగా ఉండడం ఇదే భగవాన్ ఊరక ఉండడం అన్నాడు ఆయన. ఊరక ఉండడం అంటే ఏం పని చేయకుండా అని కాదు, థాట్లెస్ లో ఉండడము అని అర్థం. అసలు అది సాధ్యం అవుతుందా? ఎందుకు అవదు, చక్కగా అవుతుంది. ఆలోచన వచ్చేస్తుంటుందమ్మా. అదే ఇప్పుడు మీరు ఒక వంట చేస్తున్నారమ్మా, కొత్తలో పాడు చేసేస్తారు, ఎంతమందినో ఇబ్బంది పెడతారు. ఆ తర్వాత మీరు ఎక్స్పర్ట్ అయిన తర్వాత ఎన్ని పనులు చేస్తూ కూడా చాలా ఈజీగా చేసేయగలుగుతున్నారు. కొత్తలో ఉండే భయం మీకు ఉంటుందా? ఇదే కదా అని అంటారు.
అలాగే ఏ పని చేస్తున్నా దాని మీద గ్రిప్ వచ్చే వరకు మనం ప్రయత్నం చేయాలి కదా. స్టార్టింగే నేను ఒకటి చెప్తాను, మిగతా పనులన్నింటికి మీరు అంత టైం పెడుతున్నారు. ఒక ఉద్యోగం, ఒక ప్రమోషన్ కావాలనుకోండి, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు కష్టపడుతున్నారు. ఈ రోజు మీరు ఇంత యాంకరింగ్కి లేకపోతే దీనికో రావడానికి ఎంత కృషి చేసి ఉంటారు కదా. అంటే ఒక ఐడెంటిటీ, ఒక గీతాంజలి అనే ఐడెంటిటీ రావడానికి ఎంత కష్టపడి ఉంటారు. మరి ధ్యానం అయితే అంత 24 hours కష్టపడి ఉంటారు. ధ్యానం ఒక 1/2 hour 10 minutes పెడుతున్నారు మీరు. జన్మల నుంచి వచ్చిన వాసన, జన్మల నుంచి వచ్చిన సంస్కారాలని వెంటనే తగ్గిస్తుంది. అంటే ఎంత ఈజీగా అవుతుంది, అది గుర్తించట్లేదు మనుషులు. అది గుర్తిస్తే కనుక మీరు ఇచ్చిన టైం ఎంత, మీకు వచ్చిన ప్రశాంతత ఎంత. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మీరు ప్రశాంతత ఒక ట్రిప్కి వెళ్తారు, లేకపోతే ఏవో చేస్తారు, అంత డబ్బు ఖర్చు పెట్టి ఆ ప్లేస్లో కొద్దిసేపు మీరు ప్రశాంతత పొందుతున్నారు. ధ్యానంలో మీరు ఏం డబ్బు ఖర్చు పెడతారమ్మా? మీ ఇంట్లో మీరు ఉట్నే జస్ట్ ఆసనం వేసి కూర్చుంటారు, మరి ఈజీగా ప్రశాంతత వస్తుంది కదా. అది మనం గమనిస్తే తెలిసిపోవట్లే. దేనితోటి అది కనెక్షన్ లేదు, మీతోటే ఉంది. అప్పుడు ఎంత ఈజీ అది. కరెక్ట్, మీరు చెప్తుంటే అనిపిస్తుంది మరి ఈజీ అని. అందుకే ధ్యానానికి ఇంటి దగ్గరే కూర్చోవచ్చు, మీరు ఎలా అయినా కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు. ఒకవేళ లేదు మనకి బాడీ సహకరించట్లేదు, ఇలా చైర్ కానీ ఏదైనా వేసుకున్నా కూడా ఈ భుజాలు ఆనకూడదు. భుజాలు అంతే నిద్ర వస్తుంది. బ్యాక్ సపోర్ట్ పెట్టుకోవచ్చు మీరు, నడుము వరకు బ్యాక్ పెయిన్లు ఉంటాయి అని నడుము వరకు కుషన్ పెట్టుకోవచ్చు. ఇలా భుజం ఎప్పుడైతే జారబడ్డారో నిద్ర వస్తుంది, థాట్స్ కూడా వస్తాయి. అందుకని అంటే మీరు గమనిస్తే నిటారుగా ఉండాలి, వెన్నుముక నిటారుగా ఉంటే థాట్స్ తగ్గుతాయి. అది కూడా మీరు ఇలా వంగినా లేకపోతే తల వంచిన నిద్రలోకి వెళ్ళిపోతారు. ఇది మీరు గమనించాలి. ఒకటి నేనేమంటానంటే, అసలు ఇంత తక్కువ టైంలో అంత మీకు స్ట్రెస్ తగ్గి, ఇంత ఆరోగ్యము, అంత ప్రశాంతత, లోపల ఉండే బరువు ఇన్ని తగ్గుతున్నప్పుడు దానికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇయ్యరు? ఇచ్చి చూడాలి కదా, వాల్యూ తెలియక. అందుకే ధ్యానానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి ఫస్ట్, ఉంటే ఈజీ. అది తప్పనిసరిగా లేకపోతే ఒక గురువునో లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు ఎలాగా అంటే, గురువు సపోర్ట్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే, ఎప్పుడు మనం ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాం అని అంటే ఎందుకు మనం చదివేసుకోలేము, ఆ బుక్స్తో పరీక్ష రాయలేమా ఏంటి? అలా కాదు కదా. వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నాను. ఒక తల్లి సపోర్ట్ తీసుకుంటున్నాడు బిడ్డ. అలాగే నువ్వు నాలెడ్జ్ కోసము నువ్వు ఒక కొత్త విషయానికి వెళ్తున్నావు, నాలెడ్జ్ కోసం గురువు సపోర్ట్ తీసుకుంటావు. లేకపోతే బుక్స్, లేకపోతే మీడియా, ఇప్పుడు సోషల్ మీడియా చాలా బాగా వర్క్ చేస్తుంది స్పిరిచువల్ గా. అది చాలా మంచి మార్పు, ఎందుకంటే అవేర్నెస్ వస్తుంది, చాలా ఈజీ అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు మేము కూడా బయటికి రావాల్సి వస్తుంది. ఒకప్పుడు టూర్స్ వెళ్ళాలి ఏమన్నా అంటే దాదాపుగా ఎక్కడో విహారయాత్రలాగా చూసేవాళ్ళు అంత పిక్నిక్. కానీ ఇప్పుడు దేవాలయానికి టూర్ గా వెళ్తున్నారు, స్పిరిచువల్ టూరిజం స్టార్ట్ చేశారు. అవును. అది ఎందుకు వెళ్తున్నారు? ఆ ప్రశాంతత కోసమే కదా. అక్కడ దొరుకుతోంది, తెలుస్తోంది. తెలియకపోతే అంత డబ్బు ఖర్చు పెడతారమ్మా ఎవరైనా కదా. ఎంతమంది గ్రూప్ వెళ్తున్నారు, కాలేజ్ పిల్లలు, అవును, వీళ్ళందరూ కూడా వెళ్తారు. అది చాలా సంతోషం అనిపించింది. చాలా అసలు ఇప్పుడు మీరు దాని గురించి ఒక్కసారి ఇలా కొట్టుకుని చూసుకుని వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఈజీగా అన్ని దాని నాలెడ్జ్ కూడా సోషల్ మీడియా ఇస్తుంది. ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలియచేస్తున్నారు. మీలాంటి వాళ్ళు తిరిగి అన్ని తెలియచేస్తున్నారు. మంచి పరిణామం, అందరికీ ఈజీ అవుతుంది. అది కూడా పెద్ద సేవ. ఇన్ని మార్గాలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి ఉన్నాయి కాబట్టి ఎంచుకుని చక్కగా చేసుకోవచ్చు ఎవరైనా. అలాగే అమ్మా, మనం వేసుకునే దుస్తులు, ఆ రంగులు మెదడు పైన ప్రభావం చూపిస్తాయా, మన మనసు పైన ప్రభావం చూపిస్తాయి. ఆ ప్లెజెంట్నెస్ మీకు కావాలి అని అంటే ప్లెజెంట్ గా ఉండేవి మీరు తీసుకుంటే కనుక మీకే కాదు, చూసే వాళ్ళ కంటికి, చూసే వాళ్ళ మనసుకి వేగం రాకుండా కూడా మీరు అది కూడా సొసైటీకి సేవ చేసినట్టే. అంటే ఎటువంటి రంగులు ప్రశాంతతనిస్తాయమ్మా? అంటే తెలుపు అన్నిటికంటే స్వచ్ఛత కదమ్మా. తెలుపు ఒకటి, ఆరెంజ్ ఒకటి, ఇది ఒకటి, తర్వాత ఎల్లో ఒకటి.
ఇవన్నీ మీకు మంచి పర్పుల్ ఒకటి, బ్లూ, అంటే ఇవి మనకి న్యాచురల్ గా పంచభూతాల్లో ఉన్న కలర్స్ ఏవైతే ఉన్నావో అవి మన మైండ్ బాగా రిసీవ్ చేసుకుంటుంది. ఈ పంచభూతాల్లో ఏ కలర్స్ అయితే ప్రకృతి మనకి ఇస్తుందో, 7 రంగులమ్మ మనకి ఇంద్రధనుసులో ఉండేవి 7 రంగులు. దాన్ని మనం మిక్స్ చేసి మార్చి దాన్ని కుస్తీ చేసి కూని చేసి ఎన్నో చేసేసుకున్నాము. ఇదంతా మన రకరకాలైన ప్రభావాలు ఇవన్నీ కూడా. కానీ ఇంద్రధనుసులో ఉన్న 7 రంగులు ఏవైతే ఉన్నావో అవి మన హృదయానికి, మన మనస్సుకి, అన్నింటికి మనకి చాలా హాయినిస్తాయి. అవి తీసుకుంటేనే కరెక్ట్. చాలా మంది ఏంటంటే ధ్యానం చేసేటప్పుడు, ధ్యానానికి కూర్చున్నప్పుడు ఇలా వైట్ కలర్ గానీ ఇవి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. చాలా హాయి వస్తుంది. అంటే మీ కంటికి చూసినప్పుడు ఏ కలరు లేనప్పుడు ఒక స్వచ్ఛత అనేది మనస్సుకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఒక పూజ చేసేటప్పుడు మనకి ఎంత నిర్మాణం చేశారో పూజలో నిర్మాణం ఏం చేశారు, వాళ్ళు అగ్ని పెట్టారు, పుష్పాలు, న్యాచురల్ కలర్స్ పుష్పాలు పెట్టారు. ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే నీ మనస్సు ఏకాగ్రత కోసం పెట్టారు. అవన్నీ పెట్టి చక్కగా ఏర్పాటు చేశారు. మీరు ఆ పుష్పం చూసినప్పుడు, ఆ కలర్ అక్కడ పెట్టేటప్పుడు, భగవంతుడు పెట్టేటప్పుడు ఇమీడియట్లీ మీ మనసు క్యాచ్ చేస్తుంది. అదంతా ప్రిపేర్ అవుతుంది. ఆ న్యాచురాలిటీకి ప్రిపేర్ అవుతుంది. మన ఋషులు, మునులు వాళ్ళందరూ ఎంత రీసెర్చ్ చేసి మన ఆరోగ్యం కోసం, మన ఆనందం కోసం వాళ్ళు ఏర్పాటు చేశారు జీవన విధానం. మీరు దాన్ని పక్కన పెట్టేస్తే స్ట్రెస్ వస్తుంది. లేకపోతే మార్నింగ్ మీరు చక్కగా మీరు లేచి స్నానం చేసి పూజ చేసుకున్నప్పుడు, ఆ మనస్సుకి, ఇంద్రియాలకి మంత్రం చదివినప్పుడు, అన్ని ఆర్గాన్స్ యాక్టివేట్ అవడానికి, దీపం పెట్టినప్పుడు జ్యోతిస్వరూపము, మనం కూడా జ్యోతిస్వరూపం, నారాయణుడు జ్యోతిస్వరూపుడు. దాన్ని చూసినప్పుడు అది తాను కాలి ఇతరులకు వెలుగునిస్తోంది. నా లైఫ్ ఈ రోజు నేను కూడా ఇలా ఉన్నప్పుడు నాలో ఉండే రుణ అనుబంధాలన్నీ తొలగి రుణ విముక్తున్నాయి. నేను ఆత్మ వైపు లేకపోతే ముక్తి వైపు ప్రయాణం చేయడానికి ఎన్ని రకాల ఏర్పాటు చేశారు. అన్ని పక్కన పెట్టాం. అన్ని పక్కన పెట్టి స్ట్రెస్ చిన్న పిల్లోడు కూడా నాకు స్ట్రెస్ వస్తుంది అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? పూర్వం చదువుకోలేదు వాళ్ళందరూ, ఇంత డబ్బు లేదు, ఇన్ని ఫెసిలిటీస్ లేవు. వాళ్ళందరూ చక్కగా ఎప్పుడు ఎవరి నోట్లోంచి స్ట్రెస్ అని వాళ్ళకి తెలియదు, వాళ్ళకి రాలేదు అసలు. మనకెందుకు వస్తుంది? ఇది మనం గమనిస్తే తెలుస్తుంది. సొసైటీ మారింది అంటున్నారు. సొసైటీ మారారా? మనుషులు మారారా? అదే సొసైటీలో ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడు మమ్మల్ని తీసుకుంటే ఒకప్పుడు జాబు, పరుగులు, ఉరుకులు పెట్టాము. ఇప్పుడు చూస్తే కనుక అంతకంటే ఎక్కువ పనులు చేస్తున్నాము, చాలా ఈజీగా చేస్తున్నాము. అదే మనుషులం కదమ్మా. అదే సిటీలో ఉన్నాము. నేను కాకినాడ దాటి నేను ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నాను. ఆశ్రమం కూడా అక్కడే అయింది, అన్ని అక్కడే ఉన్నాను. నాకే చేంజ్ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇదంతా మెడిటేషన్ మహిమ, ఓంకారం మహిమ. అంతే కదా, నేను ఎంచుకున్న మార్గం అది. చాలా హాయిగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే లైఫ్ చూస్తే మరి చేంజ్ ఎక్కడి నుంచి వచ్చింది? మన నుంచే కదా. ఇది ఒకటి నేర్చుకోవాలి. అంతే, ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. అమ్మ, ఇంట్లో ఉండే మహిళల గురించి ప్రత్యేక ఒక ప్రశ్న అడగాలనుకున్నాను. జాబ్ కి వెళ్లే వాళ్ళంటే ఆ హడావిడి, నాకు మీరు చెప్పినట్టుగా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది, వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంట్లో పైకి కనిపించని స్ట్రెస్ ఉంటుందమ్మా. వెంటనే ఉదయం లేచామంటే భర్తకి, పిల్లలకి బాక్స్ అద్దేయాలి, వాళ్ళు టైంకి పంపించాలి, వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే టైం కల్లా ఇంట్లో పనులన్నీ పెట్టేసుకోవాలి. ఈ ఆలోచన ఉంటుంది తప్ప వాళ్ళకంటూ వాళ్ళు టైం కేటాయించలేని స్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళు ప్రశాంతంగా ఉండాలన్న, ధ్యానం పైన, మెడిటేషన్ పైన కాన్సన్ట్రేట్ చేయాలంటే ఎలా? ఏమైనా సూత్రాలు చెప్పండి వారి కోసం కొన్ని. నేను కూడా గృహస్థుగా ఉన్నాను కదా, జాబ్ వదిలేసి గృహస్థుగా ఉన్నాను. చూసినప్పుడు ఎప్పుడైతే మనం ఇంట్లోనే ఉంటామో ఒక చీప్గా చూస్తారు. జాబ్ చేస్తున్నప్పుడు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, అప్పుడు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. నేనేమంటానంటే మహిళలు తప్పనిసరిగా అంతకంటే ఎక్కువ వర్క్ చేస్తారు, కానీ గుర్తింపు అనేది ఉండదు. అక్కడే వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఆ గుర్తింపు భర్త, పిల్లలు ఇవ్వట్లేదు, తీసి పడేస్తున్నారు. అక్కడ వాళ్ళకి అది ఎక్కువ వస్తుంది. నేనేం చెప్తాను అనంటే, మీకు మీరు ఫస్ట్ గుర్తింపు ఇచ్చుకోండి. ఎవరో ఇవ్వడం కాదు. దిస్ ఇస్ మై టైం, అంటే ఈ టైం నాది, ఈ టైంలో నేను నా గురించి నేనేం చేస్తాను అని
మీరు కంపల్సరీ జాబ్కు వెళ్ళేది కాదు కాబట్టి వర్క్ మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ వర్క్ క్యారేజీ హడావుడి ఇవన్నీ ఉండొచ్చు గాక, నేను కాదని నేను అవును. చెప్పట్లేదు. ఉంటుంది. 9 or 10 అయ్యేటప్పటికి ఫుల్ ఖాళీ వస్తుంది, లేదా ఇంకొంచెం టైం తీసుకున్న ఖాళీ వస్తుంది. ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం స్ట్రెస్ కాబట్టి ఆ పరుగులు ఉరుకులు రిలాక్సేషన్, ఒక కప్పు టీ పట్టుకుని టీవీ ముందో లేకపోతే సెల్ ఫోన్ ముందో కూర్చుంటారు. ఆ టైంను మీరు తీసుకోండి అంటాను. తీసుకుని చక్కగా మేము క్లాస్ కూడా అందుకే నేను 3 to 4:30 పెడతాను. ఆ టైం వీలుగా ఉంటుంది, ఓన్లీ మహిళల కోసము. అది 4:30కి మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు. సో ఆ టైంలో మీరు తీసుకున్న టైంలో మీ ఎదుగుదల, మీ కాన్ఫిడెన్స్ పెరిగేటట్టుగా మీరు మెడిటేషనో లేకపోతే జపమో లేకపోతే ఏదైనా సబ్జెక్టు చదువుకోవడమో లేకపోతే ఏమి చేసినా సరే అది మీ ఇష్టం. మంచి గార్డెన్ పెంచుకోవడము, లేకపోతే ఇంట్లో అందరికీ కోరిక ఉంటుంది వాళ్ళ ఇల్లు వాళ్ళ గ్రిప్లో అన్ని పెట్టుకోవడము, ఏవో చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఎలా చేస్తున్నారో మీ గురించి కూడా మీరు ఇవన్నీ ఎంతో కొంత ఒక 1 hour 2 hours మీరు టైం, ఎంత టైం ఉంటే మీకు అంత టైమే పెట్టుకుని దాన్ని మీ కాన్ఫిడెన్స్ పెరిగేటట్టుగా మీరు ఏం చేసుకుంటారు. అది తప్పనిసరిగా మహిళ చేసుకుంటే కనుక అప్పుడు వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ తగ్గి ఒక నైరాశ్యం వచ్చే స్థితి రాదు. అది మెనోపాజ్ లో గట్టిగా ఉంటుంది. మెనోపాజ్ లో చాలా ఇబ్బంది పెడుతుంది. వాళ్ళకి తెలియకుండానే 5-6 రకాల స్ట్రెస్ తీసుకుంటారు, వచ్చేస్తుంది. అప్పటికి పిల్లలు ఎదిగిపోయి వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర వినే పరిస్థితి ఉండదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అక్కడే గొడవలు కూడా ఎక్కువ వస్తాయి మెనోపాజ్లో. అంతకు ముందు ఉన్నట్టు వీళ్ళు లేరు అని ఇంట్లో వాళ్ళు కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటారు. చాలా మంది మహిళలను చూశాను నేను, మెనోపాజ్లో వాళ్ళకి వచ్చే ఇబ్బంది, సూసైడ్ చేసుకోవాలనిపించటము, ఎవరు నా మాట వినట్లేదు, నన్ను కేర్ చేయట్లేదు అనడము, ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు కూడా కొంచెం పక్కదారి పడతారు, పార్టీలు, కిట్టి పార్టీలు, లేకపోతే ఏవో ఫ్యాషన్ పెరీలు, ఏవోటో ఎటో వెళ్ళిపోతూ ఉంటారు ఏదో కాలక్షేపం కోసం. అలా కాకుండా మీరు మానవ జన్మ, ఉత్తమమైన జన్మ వేస్ట్ చేసుకోకుండా మనం అన్వేషణ, కనీసం మన మరణం తర్వాత మన నెక్స్ట్ జన్మ ఏంటి, నెక్స్ట్ జన్మకి బాట వేసుకోవచ్చు. అవునా మరి నెక్స్ట్ జన్మకి ఇప్పుడు మీరు ఓల్డ్ ఏజ్ కి డబ్బులు దాచుకుంటున్నారమ్మా, ఓల్డ్ ఏజ్ డబ్బులు దాచుకుంటున్నారు, అలాగే మరి నెక్స్ట్ జన్మకి ఏం చేస్తారు? మరి దానికి చక్కగా బాట వేసుకోవచ్చు కదా ఇప్పటి నుంచి. మీ చేతుల్లో ఉంది. నెక్స్ట్ జన్మ మీరు ఎలా జీవించవచ్చో, ఎలా రావచ్చు అన్నీ కూడా. కనీసం అలా చేసుకున్నా అది చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మాకు ఇప్పుడు మహిళలు చాలా మంది డిప్రెషన్ తోటి ఆశ్రమం వచ్చి వర్క్ చేస్తారు. ఎలాంటి వర్క్ అయినా చేయగలిగే కెపాసిటీ నేర్పిస్తాము. మెడిటేషన్ తో వస్తుంది, శారీరకంగా కూడా చేయిస్తాము. బోల్డ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు చెప్తారు వాళ్ళ అమ్మ, ఒకప్పుడు చనిపోవాలనుకున్నాము కానీ ఇప్పుడు మేమెందుకు చనిపోవాలి, మేము చక్కగా బతుకుతున్నాము, 10 మందికి ఆదర్శంగా ఉన్నాము అనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలా మహిళలు చక్కగా చేసుకోవచ్చు. చేసుకుని వాళ్ళకి వాళ్ళు తమను అంటే ఉద్ధరే ఆత్మనాత్మని అన్నారు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోమన్నారు. నన్ను నేను ఉద్ధరించుకోకుండా ఎవరిని ఉద్ధరిస్తానమ్మా నేను? అసలు పిల్లల్ని కూడా సరిగ్గా చూడలేం, వెళ్ళదు. మనకి నాలెడ్జ్ లేనప్పుడు పిల్లలు కూడా మనల్ని రిజెక్ట్ చేస్తారు. అదే మనకి పట్టు ఉందనుకోండి, మన వాయిస్ లో కూడా పట్టు రావాలి, వాళ్ళు మిస్మరిజం కింద ఆగుతారు. అలాగా అలాంటి స్థితి రావాలి. పూర్వం మన అమ్మమ్మ వాళ్ళు ఇలా కళ్ళతో చూస్తే మనం ఆగేవాళ్ళం. అసలు ఎలా మాట అంతే, ఎలా? అది వాళ్ళ పవర్, అది వాళ్ళ పవర్ అది. సో అటువంటి పవర్ మనం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాము? వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళే తెచ్చుకున్నారు, మనం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాము? ఇది మనం ఆలోచించాల్సింది. అవుతుంది ఖచ్చితంగా, ప్రతి మహిళకి తప్పకుండా అవుతుంది. నిజంగా ఇది ఒక మంచి సలహా సూచన. మా ఇంట్లో తప్పకుండా చేయలేము అని అనుకుంటారు. ఎందుకండి, అది కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది, నైరాశ్యం వస్తుంది, చిరాకు వస్తుంది, నా కర్మ అనిపిస్తుంది, లేకపోతే వీళ్ళు కాకపోతే నేను ఇంకా బాగుండు అనిపిస్తుంది, నన్ను తొక్కేస్తున్నారు అనిపిస్తుంది. ఎవరిని తొక్కలేరమ్మా, మనకి మనమే తొక్కేసుకుంటాం. భగవాన్ నిన్ను నువ్వు తెలుసుకోమని చెప్పాడు, నన్ను నేను తెలుసుకోకపోతే ఈ జన్మ వేస్ట్. వచ్చేమో, తిన్నాము, ఉన్నాము, పడుకున్నాము, వెళ్ళిపోయాము, అంతే కదా. దీనికోసం ఇది తప్పనిసరిగా చూడాలి. ఇంకొక ప్రశ్న అమ్మా, ఎలా అడిగారంటే, మంచి లైఫ్ బాగుంది, మంచి పేరు అన్ని సంపాదించారు, బాగా జాబ్ చేస్తూ ఉన్నారు, డబ్బులు ఉన్నాయి, హెల్త్ బాగానే ఉంది, అన్ని రకాలుగా బాగున్నారు, ఆర్థికంగా బాగున్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడో ఒక పాయింట్ లో అనిపించింది వాళ్ళకి, నన్ను నేను మిస్ అవుతున్నాను
అసలు నేనేంటి, ఉమ్. నన్ను నేను అసలు అంటే ఎక్కడ నాకు ఆనందం వస్తుంది, డబ్బులోనా కాదు, ఆరోగ్యం బాగుందనా కాదు, చుట్టూ ఉన్న వాటిని చూసా కాదు, మరి ఏం చూసి ఆనందం, నేను ఎవరిని అసలు ఎందుకు అని ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, అది చాలా మందిలో మిస్ అవుతూ ఉంటుంది. ఇది ఎందుకు ఇలా మంచి అనిపిస్తుంది? పరిణామం. అలా వచ్చింది అని అంటే ఆ సోల్ అన్వేషణ వచ్చింది అని అర్థం. అలా ఎవరికైనా అనిపిస్తే కనుక వాళ్ళ జర్నీ ఇన్నర్ చేయమని లోపల నుంచి వాళ్ళకి తెలియచేస్తుంది. అంటే సోల్ ఎప్పుడు కూడా వెతుక్కుంటూ ఉంటుంది. వచ్చింది ఎందుకు అసలు అది వెతుక్కుంటుంది. చాలా మందికి అది తెలియకుండా శరీరంలో పడిపోయి శరీర వ్యామోహంతో శరీర సౌకర్యాల కోసం పరుగులు పెడుతూ ఉంటారు. ఎప్పుడొకప్పుడు మనిషికి అనిపిస్తుంది, ఏదైనా మరణం చూసినప్పుడు లేకపోతే మనకు అసంతృప్తి ఎక్కువగా ఉన్నప్పుడు అనిపిస్తుంది. అలా అన్ని బాగుండగా కూడా అనిపిస్తుంది అని అంటే ఆ సోల్ జర్నీ బాగుందని అర్థం. అవునా? చక్కగా అది అప్పుడు వాళ్ళు అన్వేషించాల్సింది. ఎలా ప్రారంభించాలి? ఎలా ప్రారంభించాలి అని అంటే తప్పనిసరిగా ఇప్పుడు ఇవేమీ మనకి నచ్చట్లేదు, వేటిల్లోనూ మనకి హ్యాపీనెస్ రావట్లేదు, దీంట్లో హ్యాపీనెస్ వస్తుంది మనకి. ఎక్కడ అంటే ఒక గార్డెన్ కానీ లేకపోతే ఒక ఆకాశం కానీ లేకపోతే ఒక టెంపుల్ కానీ లేకపోతే ఒక మంచి సత్సంగం కానీ మంచి బుక్ కానీ దేని దగ్గర మనకి హ్యాపీనెస్ వస్తుంది వాళ్ళే చూసుకోవాలి. అందరికీ ఒకే దాని మీద రాదు, ఉండదు. వాళ్ళు అలా చూసుకున్నప్పుడు ఆ సోల్ వెతుక్కుంటోంది, మీరు దానికి ఛాన్స్ ఇవ్వాలి. ఉదాహరణకి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. పుస్తకం చదవాలి అనుకున్నప్పుడు అది అంత కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, దాని మీద ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం అని, ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ కాసేపు ఒంటరిగా కూర్చోవాలనిపించటం కానీ, నేనేంటి అంటే నా పాస్ట్ లైఫ్ ఏంటి, అదే వస్తుంది, అవే వస్తాయి క్వశ్చన్స్, అవే వస్తాయి కంపల్సరీ, అవే వస్తాయి. అలా స్పెండ్ చేయడం కరెక్టేనా? కరెక్టే, ఏకాంతంగా ఉండాలనిపిస్తుంది. అంటే ఈ బయట ఇవన్నీ వస్తుమయ జగత్తుని చూసేసాము, అది నచ్చట్లేదు, అందరూ దాని మీద వ్యామోహం ఉండదు, కానీ తెలియదు కానీ లోపల నుంచి తెలియచేస్తుంది, లోపల నుంచి చెప్తోంది నీకు చక్కగా, నువ్వు ఇది కాదు జీవితం అని చెప్తోంది. అప్పుడు అన్వేషణ స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా అలాగే స్టార్ట్ అవుతుంది. అయితే కొంతమంది దాన్ని పక్కకి తోసి అందరి వైపు చూసి వాళ్ళు ఎలా వెళ్తున్నారో అలా వెళ్ళిపోతారు, కొంతమంది మాత్రం అలా వెళ్ళరు. ఆ జర్నీ అలా స్టార్ట్ అయినప్పుడు మంచి పరిణామం అనుకుని వాళ్లే వెతుక్కోవాలి. ఏది మనకి ట్రై చేయటమే, పుస్తకం చదువుతున్నాం నచ్చట్లేదు, మీరు అన్నట్టు టెంపుల్కి వెళ్తే బాగుంది, అక్కడ అలా కొన్నాళ్లే బాగుంటుంది, మళ్ళీ ఇంకా ఏదో కావాలనిపిస్తుంది, మళ్ళీ వెతకడం. మేము కూడా అలాగే జర్నీ చేసాం. మరి ఇది కాదు, ఇప్పుడు అమ్మా నాన్న వాళ్ళు ఒకలా వెళ్ళారు, కానీ ఇది కాదు అనిపిస్తోంది, ఏదో పవర్ ఉంది అనిపించింది చిన్నప్పుడే. ఆ పవర్ ఏంటి అనే అన్వేషణ. నేను చూస్తే మొక్కల్లో పవర్ ఉంది, అది ఎలా ఎదుగుతుంది, క్రీపర్ ఇలా ఎదుగుతుంది అంటే ఎప్పుడు ఎదుగుతుంది, దేని ద్వారా ఎదుగుతుంది, వాటర్ పోస్తే ఎదుగుతుందా లేకపోతే మట్టి నుంచి ఎదుగుతుందా, ఈ రెండు కాకుండా అంత పొడుగు మిగతా వాటి కంటే కూడా క్రీపర్ పాదు తొందరగా ఎదిగిపోతుంది. నేను ముందు రోజు రాత్రి టేప్ పెట్టి కొలిసేదాన్ని, మొన్నటి ప్రొద్దు టేప్ పెట్టి కొలితే రాత్రి ఎప్పుడు ఎదిగేదో నాకు తెలిసేది కాదు, కొలత వచ్చేది, నిద్రపోకుండా అలా కూర్చునేదాన్ని. మా మదర్ చెప్పేవారు, అది నువ్వు కనిపిస్తే నువ్వు చూస్తే ఎదగదు అనేవారు. కానీ అరే నేను నిద్రపోకుండానే చూసాను, ఎప్పుడు ఎదిగిందో నాకు తెలిసేది కాదు, ఎలా ఎదిగింది, అయితే ఏదో పవర్ ఉంది. అమ్మ చెప్పేవారు దేవుడు ఎదిగించాడు అని. దేవుడు ఎలాగా చేశాడు, దేవుడు రాలేదు కదా, నేను ఇక్కడే కూర్చున్నాను, రాలేదు. ఆ చిన్న మైండ్ లో ఆ అన్వేషణ ఆలోచన. ఒక చీమను చూస్తే ఇంత చిన్న పర్సన్, ఇది ఇక్కడ ఎక్కడో స్వీట్ ఉంటే ఎలా తెలుస్తోంది, దాని వెనకాలే అది ఎలా వెళ్తుందో చూడటము, ఇవన్నీ చూసి ఇలా కాదు. అప్పుడు మనిషిని చూసినప్పుడు మనిషి ఇన్ని రకాలు కనిపెట్టేస్తున్నాడంటే చాలా మనిషిలో ఎక్కువ పవర్ ఉంది కాబట్టి మనుషుల చుట్టూ తిరగడము, ఇలా అన్వేషణ, అన్నింటిలోనూ అన్వేషణ, విచారణ, ఈ రెండు అది లోపల నుంచి వచ్చినప్పుడు అది వాళ్ళ అదృష్టవంతులు. అంటే ఎంతో కొంత సంస్కారం ఉంది, ఎంతో కొంత విడుదల ఉంది వాళ్ళకి, అందుకే లోపల నుంచి తెలియజేస్తుంది. విసిగిపోయి అన్వేషించడం వేరు, ఏమి అన్ని బాగుండగా వస్తే వేరు. మీరు ఇది గమనించాలి, ఈ రెండు ఉన్నాయి. అన్ని బాగుండగా వస్తుంది కొంతమందికి, డబ్బు ఉంటుంది, చుట్టూ మంచి వాళ్ళు ఉంటారు, ప్రేమించే మనుషులు ఉంటారు, అయినా నచ్చదు అంటే సోల్ లోపల నుంచే చెప్తోంది. సో వాళ్ళు తప్పనిసరిగా స్పిరిచువల్ లో వాళ్ళకి దొరుకుతుంది, చాలా ఈజీగా దొరుకుతుంది వాళ్ళకి, వెళ్ళాల్సిందే.
ఫస్ట్ వాళ్ళు అన్వేషించాల్సి ఉంటుంది. అన్వేషిస్తే వాళ్ళకి ఆ మార్గంలో అది వ్యక్తికి వ్యక్తికి తేడా వ్యత్యాసం ఉంటుంది. ఉంటుందమ్మా. తేడా ఉంటుంది. ఎందుకంటే సంస్కారము వాళ్ళు చేసుకుని వచ్చినది, వాళ్ళు ఆల్రెడీ కొంత సాధన చేసినది, ఇవన్నీ తేడా ఉంటాయమ్మా. ఇప్పుడు ఒకే గురువు మా దగ్గర బోళాకు మంది ఉంటారు, అందరూ అదే క్లాస్ వింటారు కానీ ఒకేలా ఉండరు. చూస్తే మనకు తెలిసిపోతుంది. తర్వాత కొన్ని రోజులు చాలా బాగుంటారు, కొన్ని రోజులు మన మీదే వాళ్ళకి కోపం వస్తుంది. అంటే వాళ్ళ పుణ్యం అంతవరకే ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళకి ఏదో ఒక నెగిటివ్ వచ్చేస్తుంది. ఆ నెగిటివ్ ని వాళ్ళు ఇంకా ఎక్కువ పోర్ట్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇదంతా ఈ జర్నీలో తెలుస్తుంది. ఈ జర్నీలో వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా తెలుస్తుంది. మంచి మార్గము వాళ్ళు అన్వేషించుకుంటే స్పిరిచువల్ లో చాలా బాగా ముందుకు వెళ్తారు. అప్పుడు అన్ని సాధ్యం అవుతాయమ్మా, చేయాలనుకున్నా అన్ని సాధ్యం అవుతాయండి. అయితే ఒక డౌట్ ఉంటుంది, మేము ఎలాంటి మరి మంచి గురువు ఎలా దొరుకుతాడు? అమ్మ ఒక ప్రశ్న, మనం ఏదైనా సన్మార్గంలో వెళ్ళాలన్నా, ఏదన్నా ఒక పని ప్రారంభించాలన్నా గురువు సూచన చాలా మంచిది, గురువు అడుగు జాడలో నడిస్తే ఇంకా మంచిది, వారు ఏదైనా గైడెన్స్ అనేది కంపల్సరీ ఉండాలంటారు. అసలు ఆ గురువుని ఎంచుకోవటం ఎలా? అసలు గురువు ఇలా ఉన్నారని, ఆ గురువు తగ్గట్టుగా మనం నడుచుకోగలమని, ఇవన్నీ అసలు ఎలా మనకి తెలుస్తుంది? గురువు అనేది మనకి లోపల నుంచి అనిపిస్తుంది, ఒక ఫీల్ వస్తుంది. ఈ వీళ్ళే నా గురువు అని ఒక ఫీల్ వస్తుంది. అప్పటి వరకు అన్వేషించాల్సిందే. అంతేనా? రాకపోతే ఎలాగని మీరు అడగకూడదు, వస్తుంది కంపల్సరీ. కంపల్సరీ వస్తుంది. సిన్సియర్ గా మనము నాకు గురువు కావాలి అనుకున్నప్పుడు, అది కూడా ఎలాగా ఆత్మోన్నతి వైపు నడిపే గురువే గురువు అన్నప్పుడు, మీరు నిజంగా ఆత్మ జర్నీ అటువైపు సోల్ జర్నీ చేయాలి, మనం అంతరం వైపు ప్రయాణం చేయాలి అని. అంతేకాని గురువు గారి దగ్గరికి వెళ్తే మాకు ఇది కలిసి వస్తుంది, అది కలిసి వస్తుంది అని అంటే అలాంటి గురువులే దొరుకుతారు, వాళ్ళే దొరుకుతారు. కాదు, మీరు సాధన చేయాలి, భగవంతుడి వైపు జర్నీ చేయాలి, లేదా మీ అంతరం వైపు జర్నీ చేయాలి అని మీరు సిన్సియర్ గా అనుకుని అటువైపు మీరు జర్నీ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీ సిన్సియారిటీకే మీకు లభిస్తారు. అంతేకాని మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మీ సిన్సియారిటీ మీకు ఆల్రెడీ అటాచ్ అయ్యేటట్టు చేస్తుంది. లేదా మనం నిజంగా సిన్సియర్ గా సాధన చేస్తుంటే గురువే ఎదురుపడి వచ్చేస్తాడు. వాళ్ళు కూడా వెతుక్కుంటూ ఉంటారు, శిష్యుల కోసం, సరైన శిష్యుల కోసం వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు మేము నేర్చుకున్న విద్యలు, లేకపోతే మాకు పూర్వీకుల నుంచి వచ్చిన విద్యలు, ఎన్నో సంవత్సరాల నుంచి నేను కూడా ఒక శిష్యుడి కోసం 30 సంవత్సరాలు వెతికానమ్మా. సరైన సాధకుడే లేడు. అంటే సాధన అంటే భక్తి రక్తి అంటారు, అలాగా ఏదైతే ఈ భోగాలు లేకపోతే ఏదైతే సౌకర్యాలు ఇంకొంచెం డెవలప్ అవడానికే సాధన తప్పించి ఒరిజినల్ గా సాధన చేయాలని ఎవరికి అనిపించట్లేదు. అలా ఏ గురువైనా వెతుకుతారమ్మా, అలా వెతుకుతూనే ఉన్నాను. అది దొరక్కే ప్రణవాశ్రమంలో ఆ భూమికి ఇచ్చేవాల్సి వచ్చింది. అట్లీస్ట్ అక్కడ ఒక క్షేత్రం తయారవుతుంది. ఆ క్షేత్రంలో ఎవరైనా రిసీవ్ చేసుకుంటారు కదా. ఇప్పటికీ మీరు ఇంకా ఆ ప్రయత్నంలో ఉన్నారా, వెతికే ప్రయత్నంలో? ఇప్పుడు ప్రజెంట్ మరి ఆ భూమికి చేసాం కాబట్టి ఇంక ఇప్పుడు వెతికే ప్రయత్నంలో అయితే లేను. అయితే ఇప్పుడు నిజంగా కొంతమంది రియల్ సాధకులు దొరుకుతున్నారు నాకు. ఎప్పుడైతే మనం వదిలేసామో అప్పుడు ఆటోమేటిక్ గా వస్తారన్నట్టుగా ఇప్పుడు కూడా అది ఉంది రియాలిటీగా. అయితే ఒకటి నేనేం చెప్తున్నానంటే, ఎప్పుడు కూడా మనము చేసే పని మనం సిన్సియర్ గా చేస్తున్నప్పుడు భగవంతుడు తోడు ఉంటుందమ్మా, భగవంతుడే అందిస్తాడు. ఇది నాకు ప్రత్యక్షంగా కూడా అనుభవం కూడా. నాకు గురువే వెంటపడి నాకు గురువే అన్ని చేయటం అనేది జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళకి అది జరుగుతుంది. మంచిగా ఉంటే మన ఆలోచన మంచిగా ఎదురొస్తారు. అంతే, సోల్ ఎప్పుడు ఎవరికైనా మంచిగానే ఉంటుంది. కానీ దాన్ని మనము వాడుకోవడం అంటే పక్కకి పెడతాం, భౌతికంలోకి తీసుకొచ్చేస్తాం. ఆంతరం వైపు తిప్పడానికి కదా మనం చేస్తున్నాము. మళ్ళీ అక్కడ ఏదో చిన్న కష్టం వస్తే వెళ్ళి ఆ గురువు గారి దగ్గర అది సరెండర్ అవుతాం తప్పించి, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, మీరు బాగుండాలనే కదా చూస్తారు. మీ మనస్సులో ముందు భక్తి కంటే కూడా దీని మీద ఎక్కువ వ్యామోహం ఉంది. పోనీ ఇది తీసేస్తే వీడు బాగుపడతాడేమో అని ముందు అవిస్తారు. మా అమ్మాయి పెళ్ళి అవ్వట్లేదండి, మీరే చూడాలి అని అంటే వాళ్ళు పాపం అదే చూస్తారు. ఎందుకని, పోనీ పెళ్ళి అయిపోతే ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుందేమో, అక్కడి నుంచి మా అమ్మాయికి పిల్లోడు పుట్టేస్తే నేను ప్రశాంతంగా ఉంటానండి అంటారు, నా బాధ్యత అయిపోతుందండి అంటారు. పోనీలే అది కూడా అయిపోతే ఇప్పుడు ఇవి వస్తుందేమో అన్నట్టు ఉంటుంది. దీనికి చాలా స్టోరీలు రామకృష్ణులు అందరూ బోల్డ్ స్టోరీలు చెప్పారు. సో మనం కూడా అలాగే ఉంటాము. సో అలా కాదు, ఇది శరీరానికి సంబంధించిన పార్ట్. ఇది నీ సోల్ అనేది నీ జన్మ ఎప్పటి నుంచో తెచ్చుకున్నావు. ఆ జన్మలో వీళ్ళెవరు నీ కూడా లేరు కదమ్మా.
కానీ నీతో పాటుగా ఆత్మ ఎప్పుడూ ఉంది. సో జర్నీ అనేది ఇలా విడగొట్టట్లేదు, జర్నీ కలిపేస్తున్నారు, విడగొట్టాల్సి ఉంటుంది. ఇది బయటంతా ఇది శరీరానికి సంబంధించినదంతా, కానీ నువ్వు వేరు. అందుకని మనం చనిపోయినప్పుడు మన కూడా ఎవరు రావట్లేదు, లేదా మన అవసరాలు లేనప్పుడు మనల్ని పక్కకు తోసేస్తున్నారు. ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి కదా. తెలిసినప్పుడు ఈ ధర్మం ప్రకారం మన రుణానుబంధంలో ఈ జర్నీ చేస్తున్నాము. దీంతో పాటుగా నా జర్నీ ఒకటి ఉంది, అది నేను భగవంతుణ్ణి చేరుకునే జర్నీ. ఈ సోల్ అందుకే వచ్చింది, అందుకే శరీరాన్ని తీసుకుంది అనే చిన్న నాలెడ్జ్ ఎవరికి వాళ్ళకే ఉందనుకోండి, విడగొడతారు. అప్పుడు విడగొడతారు. విడగొడితే అప్పుడు స్టార్ట్ చేస్తారు, కొంత టైం వాళ్ళకి ఇచ్చుకోవడానికి స్టార్ట్ చేస్తారు. కొంత టైం వాళ్ళకి ఇచ్చుకుని తెలిసిన తర్వాత జర్నీ మొదలైన తర్వాత తెలుస్తుంది ఇది వేరు ఇది వేరు కాదు, రెండు ఒక్కటే. ఆధ్యాత్మికం వేరు, భౌతిక జీవితం వేరు కాదు, అంతటా ఉన్నది భగవంతుడే అని తెలుస్తుంది. అప్పుడు ఈజీ అయిపోతుంది. బాగా చెప్పారమ్మా. ఇది తెలుసుకోవాలి, చాలా తెలియక ఇబ్బంది. మీరు అన్నది ఒక మాట అయితే నాకు చాలా నచ్చింది. మనం సన్మార్గాల్లో ఉంటే మనం మంచిగా వెళ్తే గురువే ఎదురొస్తారు ఖచ్చితంగా. తప్పనిసరిగా మీ లోపల ఎలా ఉంటే అలాంటి ఫ్రెండ్స్ దొరకట్లేదు. మనం షాపింగ్ ఇష్టం అనుకోండి, బోళ మంది షాపింగ్ ఫ్రెండ్స్ దొరుకుతారు మనకి. కొన్నిసార్లు అయితేనమ్మా గురువు వాళ్ళంతటి వాళ్ళు వచ్చినా కూడా మనం అది రిసీవ్ చేసుకోలేము, వాళ్ళు కనెక్ట్ అవ్వలేము. అవి ఎందుకు జరుగుతుంది? మీరు అందులో లేరు కదా, అలా లేరు, అందుకని మనం కనెక్ట్ అవ్వలేము. ప్యూర్ గా లేమనుకోండి అసలు కనెక్ట్ అవ్వలేము. ఎవరైనా మీరు ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఓపెన్ అంటే తెల్ల కాగితంలా వెళ్ళగలగాలి. మనం అభిప్రాయాలతో వెళ్తాం, అభిప్రాయాలతో వెళ్ళినప్పుడు మీరు గుర్తించలేరు. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని అభిప్రాయాలు పెట్టుకుని వెళ్తారు. అందుకే గురువుకి ఎప్పుడు కూడా శరణాగతి ఉంటే కనుక తప్పనిసరిగా ఏ అభిప్రాయం ఉండదు, ఓపెన్ మైండ్ తో వెళ్ళగలుగుతారు. అందుకని నేను ఎప్పుడు ఏమంటానంటే గురువు దొరికినా దొరకకపోయినా మీ అభిప్రాయాలతో ఉండకండి, మీరు ఓపెన్ గా ఉండండి, యాజ్ ఇట్ ఈస్ గా చూడండి, అప్పుడు కరెక్ట్ గా అర్థమవుతారు. మన అభిప్రాయంలో గురువు అంటే ఇలాగ ఉండాలి అలాగ ఉండాలి. ఇప్పుడు నన్ను చూసిన నేను చాలా సింపుల్ గా ఉంటే ఈవిడేం గురువు అంటారు. కాదు, అలాగా నీ అభిప్రాయాలు ఏంటి, ఇలాగే ఉండాలి అని. నీకేం కావాలో ఆ స్పష్టత కావాలి, అది ఆ గురువు నుంచి అందుతుందా లేదా చూసుకోవాలి. అంతేకాని అభిప్రాయాలతో మనం నిజంగా దొరికినా కూడా దూరం పెడతాం. అంటే అప్పుడు మనమే కదా మన స్వయం కృతాపరాధం, మనమే పక్కకి తోస్తాం. ఆలోచనలు తీసివేసి మీరు అన్నట్టుగా నిర్మలమైన మనసుతో గురువు వెళితే ఖచ్చితంగా అంటే రిసీవ్ చేసుకునే గుణం మనకు వస్తుంది, మనకే వస్తుంది. చక్కగా వివరించారు.